ధూపాల లక్ష్మణరావు ఈ పేరు చెప్తే మనలో చాలా మందికి ఎవరు అనేటువంటి ప్రశ్నే మన ముందు మెదులుతుంది, అలా నిలబడి వేధిస్తుంది. అదే అలియాస్ గణపతి అని చెప్తే అతను మావోయిస్ట్ దళపతి కదూ అని వెంటనే చెప్పేస్తారు. ఇప్పుడంటే ఛత్తీస్గఢ్, అబూజ్మండ్, దండకారణ్యం నుంచి లేకపోతే నేపాల్ నుంచి గణపతి వ్యూహరచన చేసేవాళ్ళు అని ఎవరైనా చెప్తారు. మరి తొలినాళ్ళలో అంటే మావోయిస్ట్ ఉద్యమం కన్నా ముందు పీపుల్స్ వార్ చరిత్ర ఉంది కదా, అప్పుడు గణపతి ఎక్కడ ఉన్నారు, ఏ వ్యూహాలు ఎక్కడెక్కడి నుంచి రచించారు అనేటువంటి ప్రశ్నకి సమాధానం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇదిగో ఇప్పుడు మనం అదే ప్లేస్లో ఉన్నాం. డైల్ న్యూస్ వీక్షకులకి ఎక్స్క్లూజివ్గా, ఇంకా చెప్పాలంటే ది మోస్ట్ సూపర్ ఎక్స్క్లూజివ్గా గణపతి తొలినాళ్ళల్లో ఎక్కడ ఉండి వార్ స్ట్రాటజీస్ అంటే పీపుల్స్ వార్ యుద్ధ వ్యూహాలు రచించారో ఇప్పుడు మీకు ఆ ప్లేస్లో సూపర్ ఎక్స్క్లూజివ్గా చూడబోతున్నాం. నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ కొండలు, గుట్టలు, అలాగే దట్టమైన అటవీ ప్రాంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగాపూర్ నుంచి బీర్పూర్ మధ్యలో. బీర్పూర్ అంటే గణపతి స్వగ్రామం. ఆ సారంగాపూర్ బీర్పూర్కి మధ్యలో ఉన్నటువంటి దండకారణ్యము అలాగే గుట్టల ప్రాంతాన్ని మీరు చూస్తున్నారు. 1980లలో అంటే బీర్పూర్ను వేదిక చేసుకొని, బీర్పూర్ను స్థావరంగా చేసుకొని గణపతి ఎప్పుడైతే ఒక షెల్టర్ జోన్గా ఉన్నారో ఆ ప్రాంతంలో 1980లో యుద్ధ వ్యూహాలని ఈ గుట్టల వేదికగానే గణపతి అండ్ కో రచించేవారు అనేటువంటిది ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రమే కాకుండా పీపుల్స్ వార్ మాజీ నేతలు చెప్తున్నారు. ఇదిగో సారంగాపూర్ అలాగే బీర్పూర్ మధ్య కనిపిస్తున్నటువంటి ఈ అడవి, ఈ గుట్టల మీద నుంచే అప్పటి పీపుల్స్ వార్ అలాగే గణపతి మిగతా వాళ్ళందరూ యుద్ధ వ్యూహాలు రచించేటువంటి వారు. ఏంటా యుద్ధ వ్యూహాలు? శత్రువుని ఏ విధంగా దెబ్బ కొట్టాలి, పోలీసులపై ఎలా దాడి చేయాలి, ఎప్పుడు దాడి చేయాలి, గ్రెనేడ్తో దాడి చేయాలా, లేకపోతే అంబుష్ మాటు వేసి దాడి చేయాలా, లేకపోతే మందు పాత్రలు పెట్టి పేల్చేయాలా అనేటువంటి అంశాలను, యుద్ధ వ్యూహాలను చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచే రచించేవారు అని చెప్పి ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఇక్కడ శత్రు నిర్బంధం ఎక్కువైన తర్వాత అంటే ఎప్పుడైతే ఇంటెలిజెన్స్, పోలీస్ నిఘా ఎప్పుడైతే ఎక్కువైందో ఇక్కడి నుంచి గణపతి అతని సహచరులు మొత్తం అంతా కూడా ఛత్తీస్గఢ్కు వెళ్ళిపోయినట్లుగా చెప్తూ ఉంటారు. 1980లలో గణపతి ఎక్కడి నుంచి అయితే తన యుద్ధ వ్యూహాలు రచించారో పీపుల్స్ వార్ ఎంసీసీఏలోకి విలీనమయ్యే విధంగా అంటే మావోయిస్ట్ పార్టీలోకి విలీనమయ్యే విధంగా తన సుదీర్ఘ విప్లవ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాడు అని చెప్పేందుకు ఇప్పటికీ సారంగాపూర్, బీర్పూర్ మధ్యలో ఉన్నటువంటి ఈ అరణ్యం మాత్రమే కాకుండా ఈ గుట్టలు, ఈ అడవి ప్రాంతం అంతా కూడా సాక్ష్యంగా నిలుస్తుంది. ఇప్పుడు మండు వేసవిలో ఉన్నాం. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గుట్టలు, అడవి అంతా పలుసుబడిపోయి ఆకురాలిపోయి ఎండిపోయిన చెట్లతో కనిపిస్తుంది. కానీ రాబోయేటువంటి రోజుల్లో వర్షం గనక బాగా పడితే అంటే వర్షాకాలం కనుక ఎక్కువగా ఉంటే ఈ అరణ్యం అంతా కూడా మొత్తము చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది, చెట్లతో దట్టమైనది ఉంది. ఇప్పుడు ఆ ఘాట్ రోడ్లో ఉన్నాం మనము, ఈ గుట్టల మీద ఉన్నాం మనము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ రోడ్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు చాలా విశాలంగా ఉంది. కానీ 80ల ప్రాంతంలో, 90ల ప్రాంతంలో పీపుల్స్ వార్ ప్రభావం ఎక్కువగా ఉండేది, మావోయిస్టుల ప్రభావం, నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. కాబట్టి ఈ రోడ్ అంత విశాలంగా కూడా ఉండేటువంటిది కాదు. 37 ఏళ్ల క్రితము ఈ మనం ఇప్పుడు నిలబడ్డటువంటి కొద్ది ఈ ప్లేస్కి కొద్ది దూరంలోనే నక్సలైట్లు 8 మందు పాత్రలు పెట్టి 14 మంది అమాయకులను చంపేశారు. 14 మంది అమాయకుల ప్రాణాలను మొత్తం అంతా కూడా తీసుకున్నారు అనేటువంటి ఇప్పటికీ తెలుస్తుంది. ఇదిగో మనకు కనిపిస్తుంది కదా, ఈ 2 గుట్టల మధ్యలో ఉన్నటువంటి ఈ చెరువు అలాగే ఈ నీటి జలాశయం నుంచి కూడా డెన్గా చేసుకొని గణపతి అతని సహచరుల మొత్తం అంతా వ్యూహాలు రచించేటువంటి వాళ్ళు అనేటువంటిది మనకి ఇప్పటికి కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రమే కాకుండా అప్పటి పీపుల్స్ వార్ తరం నేతలు, మాజీ మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు మొత్తం అంతా కూడా చెప్తున్నారు. గణపతి ఎక్కడ, గణపతి లొంగిపోతారా, లొంగిపోతే ఎప్పుడు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తున్నటువంటి నేపథ్యంలో గణపతి తొలినాళ్లలో యుద్ధ వ్యూహాలు ఎక్కడ రచించారు, తన పీపుల్స్ వార్ ప్రస్థానం ఎలా ఉంది, అతి త్వరలో తన యుద్ధ వ్యూహాలను అలాగే తన విప్లవ ప్రస్థానాన్ని ముగిస్తారు అనేటువంటి ఒక మొత్తం అంతా కూడా ఎదురు చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి అతి కష్టం మీద చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి ఈ గుట్టలు ఈ మండు వేసవిలో ఎక్కి డైల్ న్యూస్ వీక్షకులకు ఎక్స్క్లూజివ్గా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నుంచి గణపతి స్వగ్రామం బీర్పూర్ వెళ్దాం. బీర్పూర్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటనేటువంటి దాన్ని కూడా ఎక్స్క్లూజివ్గా అందిద్దాం. కెమెరా పర్సన్ భానుతో విజయ్ సాధు, సారంగాపూర్ నుంచి.